ధృతి, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ టైం అనుకుంటా సాక్షిలో వచ్చింది మీరు, అవునా? యా. సో హౌ డు యూ సీ దట్ ఇప్పుడు ఈ మధ్య విమెన్ క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ యూ ప్లే అండర్ 19. Yes. We recently played the Asia Cup, under-19 Asia Cup and under-19 World Cup, and we were the champions in both the tournaments. Congratulations. Thank you so much. Right. ఈ మధ్య త్రిషాతో మాట్లాడితే that she was saying that who is your favorite cricketer? She says Mithali. Yes. And our reporter insisting, okay, male cricketer evaru ante Mithali. Okay. What is it? What is your favorite team, and who is your favorite player? My favorite player is Virat Kohli. ఎనీ డే. ఓకే. నేను క్రికెట్ స్టార్ట్ చేసే ముందు నుంచి ఐ బిన్ ఐడలైజింగ్ విరాట్ కోహ్లీ, లైక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. తను హీఈస్ వెరీ డిసిప్లిన్డ్, కన్సిస్టెంట్. ఐ మీన్ నాట్ రీసెంట్ డేస్, బట్ యూ షుడ్ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ హిస్ పీక్. ఆ పీక్లో తను టీమ్కి ఒక యాసెట్. ఐ మీన్ ఎనీ డే హీస్ అన్ యాసెట్ ఫర్ ద టీమ్, బట్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హ్యాస్ ఫర్ హిస్ గేమ్, ఆ డెడికేషన్, ఆ మైండ్ సెట్ is something very different. Wonderful. కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది దట్ వీళ్ళని చూస్తే మీకు? వీళ్ళని చూస్తే అంటే పర్టికులర్లీ విమెన్స్ క్రికెట్ ద వే ఇట్ హ్యాస్ కమ్ అప్ అండ్ ఎందుకంటే మా జర్నలిజంలో నా గురువు గారు టిఎన్ పిల్లే గారు. టిఎన్ పిల్లే గారు విమెన్స్ క్రికెట్ గురించి ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు. ఓకే. ఐ హావ్ సీన్ ఇట్ ఫ్రమ్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. వీళ్ళు డార్మెటరీస్లో ఉండేవాళ్ళు, ప్లస్ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అట్లాంటి రిజర్వేషన్స్ లేవు. దే యూస్ టు గో బై దట్ నార్మల్ జనరల్ కంపార్ట్మెంట్స్లో. పిల్లే గారు ఆ పడ్డ కష్టం నాకు బాగా గుర్తుంది. ఐ హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్. అండ్ ఇక్కడ మీరు ఇందాక హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అని త్రిషాని అడిగారు అన్నది ఇన్సిస్ట్ చేశాడు మన రిపోర్టర్ అన్నారు. నిజానికి మిథాలి ఒక సందర్భంలో చెప్పింది, సరే మీరు మీరు హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అంటే మేల్ క్రికెటర్స్ అంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు అడిగాడు హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఫీమేల్ క్రికెటర్ అని? నౌ దట్ హ్యాస్ కమ్ ఏ ఫుల్ సర్కిల్. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే విరాట్ కోహ్లీ గురించి తను చెప్తుంది. సరే ఇక్కడ సందర్భం కాకపోవచ్చు, బట్ ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ ఇప్పటివరకు గెలవలేదు, కానీ లాస్ట్ ఇయర్ మరి ఈ ఉమెన్స్ టీమే వాళ్ళు ఆర్సీబీకి టైటిల్ ఇచ్చారుగా. ఏమా? ఎస్. సో దట్ ఈస్ దేర్ పవర్. వీ హ్యావ్ టు అడ్మైర్ దెమ్, అప్రిషియేట్ దెమ్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంత అసర్టివ్గా ఉండడాన్ని మనం yes, of course we should welcome that. We have to welcome. We have to encourage everything. We are with you on this, Amma. Always. Yeah. Super. And sorry to interrupt, but first cricket world cup kuda men's ki kaadu women's ki jariginde, and women's played the first world cup in England. Super. Yeah. So you have long way to go. Yes, so definitely you're performing really, really well, right? So coming to the match, so ఈరోజు ఇండియా పాకిస్తాన్. యా. సో ఎలా అనిపిస్తుంది దట్ who రెండు సైడ్స్ చూసుకుంటే కనుక స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, హౌ డు యూ సీ దట్? డెఫినెట్గా చాలా హై వోల్టేజ్ మ్యాచ్ ఇది, బికాజ్ ఇండియాలో అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ ఇస్ అ గేమ్ దట్ బాండ్స్ ఎవ్రీ వన్ టుగెదర్. అది ఎంత బిజీ ఉన్నా కానీ అందరు ఇంటికి వచ్చేసి టీవీ ముందు కూర్చొని టైం స్పెండ్ చేశారు క్రికెట్ చూడడానికి. ఇట్ హస్ బికమ్ అ రిలీజియన్ మోర్ దెన్ అ గేమ్. It's a household sport. But the God is being changed in that religion? See, I mean, we can't compare వేరే ప్లేయర్స్ని, because everyone faces their set of challenges. You can't compare Sachin sir to Virat Kohli, because the kind of bowlers, the kind of wickets is played on. But the game amma ikkada anything that is, especially game guరించి మాట్లాడితే, స్పోర్ట్ మాట్లాడితే, that is there. The comparison ఉంటుంది, domination ఉంటుంది, surpassing ఉంటుంది. They also welcome that. ఎవరన్నా అనుకున్నారు అసలు సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ని ఎవరన్నా దరిదాపుల్లోకి వస్తారా అని మనం అనుకున్నాం, మాట్లాడాం. But we see that what is happening now. I mean, that is the game. Healthy competition is always welcomed. And ఒక నార్మల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆబ్వియస్గా దే విల్ కంపేర్, బికాజ్ వాళ్ళకి ఆ గేమ్ డెప్త్స్ అవన్నీ వాళ్ళు దే వాచ్ ఇట్ ఫర్ ఎంజాయ్మెంట్. సో అలా వాళ్ళు కంపేర్ చేస్తే తప్పులేదు, కానీ ఐ మీన్ వీ కాంట్ కంపేర్ ద లెజెండ్స్ టు ద న్యూ బీస్, బికాజ్ డెఫినెట్గా కొత్తగా ఆడే వాళ్ళు కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ ఆల్సో రీచ్ హైట్స్ డెఫినెట్లీ. బట్ ఇనిషియల్ గానే అంత పెద్ద పేర్లతో కంపేర్ చేయడం ఇస్ సంథింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ పర్సనలీ. ఓకే, బట్ you got have some goal, right? ఈ రోజు newbies are రేపటి legends. Yes. So we wish you good luck for that. Thank you, sir. Yeah. So how do you see that coming to the match?
యా సో డెఫినెట్లీ యాజ్ ఐ సెడ్ చాలా హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ నెక్ టు నెక్ డెఫినెట్లీ బికాస్ పాకిస్తాన్ హ్యాస్ వన్ హ్యాస్ లాస్ ద మ్యాచ్ అండ్ ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్ బట్ ఐ థింక్ బోత్ ద టీమ్స్ విల్ స్టార్ట్ ఫ్రెష్ ఎందుకంటే దే విల్ వ్యూ ఇట్ లైక్ ఇట్స్ అ న్యూ డే ఇట్స్ అ ఫ్రెష్ మ్యాచ్ ఎందుకంటే మనం పాస్ది పెట్టుకొని వెళ్తుంటే యునో ఇట్ విల్ పుల్ అస్ బ్యాక్ అండ్ ఐ థింక్ పాకిస్తాన్ టీమ్ డెఫినెట్గా ఒక టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది మనకి అండ్ నో డౌట్ ద కైండ్ ఆఫ్ డెప్త్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ హ్యాస్ ఆర్ ద కైండ్ ఆఫ్ చేంజెస్ మన బౌలర్స్ చేయొచ్చు దట్ ఈస్ సంథింగ్ పాకిస్తాన్ డజంట్ హ్యావ్ ఐ ఫీల్. Okay, so yeah, Dhriti, చాలా స్పోర్టివ్గా ఇట్స్ లైక్ ఎ న్యూ డే దట్ దే డోంట్ క్యారీ ఎనీథింగ్ లైక్ బిహైండ్ చెప్పడానికి బాగానే ఉంటుంది బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి somebody told me that the temperature also it increases like kind of that audience spectators మధ్యలో ఉన్న వాతావరణం ఎలా ఉంటుందంటే మనం కామ్గా ఉండడం అనేది ఐ థింక్ చాలా గొప్ప ప్లేయర్స్ తప్ప అంటే ఇప్పుడు తను చెప్పినట్టు బికాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినా ఏ ప్లేయర్స్ అయినా ఫర్ దట్ మ్యాటర్ దే విల్ నాట్ టేక్ దట్ ప్రెషర్ ప్రిపరేషన్ ఉంటుంది మ్యాచ్కి ముందు రైట్ దానికి అవసరమైన ట్రైనింగ్ ఉంటుంది చిన్నగా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టోర్నమెంట్ ఏమన్నా చేంజెస్ కరెక్షన్స్ చేసుకోవాలనుకున్న నెట్స్లో అవి చేస్తారు అండ్ మ్యాచ్కి సంబంధించి దే ప్రిపేర్ వెల్ దే స్లీప్ వెల్ కాకపోతే ఇక్కడ ఇట్స్ అనదర్ మ్యాచ్ అన్నది కూడా వాస్తవమే బికాజ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈ రెండు టీమ్స్ మధ్యలో చక్కటి సూరద్భావమైన వాతావరణం ఉంటుంది ఆన్ ఫీల్డ్ ఫైన్ రైవలరీ ఉంటుంది బట్ ఆ తర్వాత కోహ్లీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నా సలహాలు అడగడము వీళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్లేయర్స్ దగ్గరతో మాట్లాడడం ఇదంతా జరుగుతుంది ఇదంతా కూడా మనకు బయటికి కనబడదు ఎండ్ ఆఫ్ ద డే వాట్ హ్యాపెన్స్ ఈస్ ప్రెషర్కి సంబంధించినంత వరకు ప్రెషర్ ఈజ్ బౌండ్ టు బి దేర్ లేదు అనుకోవడానికి లేదు కానీ రిలేటివ్లీ ఆ ప్రెషర్ని ఎంత కంఫర్టబుల్గా ఎంత కూల్గా మేనేజ్ చేసుకుంటారు ఒక క్రిటికల్ మూమెంట్స్ ఉంటాయి ఆ మూమెంట్స్ని ఎవరు ఎక్కువ క్యాప్చర్ చేస్తారు ఎవరు ఎక్కువ సస్టైన్ చేస్తారు ఇది ఒక గేమ్ ఇస్ సంథింగ్ దట్ యు కెన్ రియల్లీ ప్లాన్ కదా సార్ Yes. సో ప్లాన్ చేసి అవుద్దా గేమ్ అని అందుకనే థ్రెడ్ లాగా కొనసాగుతుంది అక్కడ ఎవరైతే ఆ కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటుందో ఆ కలెక్టివ్ ఎఫర్ట్ కొనసాగుతుందో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి ద అంటే ఇది చెప్పడానికి కొంచెం జనరల్గా ఉంటుందేమో కానీ ఆన్ ద ఫీల్డ్ కంటిన్యూస్గా ఒక మ్యాచ్ సిచ్యువేషన్కి సంబంధించి మ్యాచ్ సిచ్యువేషన్ అవేర్నెస్ సంబంధించి టైమ్ అండ్ అగైన్ ఒక చిన్న ప్లేయర్ కూడా అంటే యంగెస్ట్ ప్లేయర్ కూడా వెళ్ళి తనకి ఏదన్నా తెలిస్తే అది కనుక కెప్టెన్తో షేర్ చేస్తే దట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ మీకు ఉదాహరణకి కపిల్ దేవ్ చెప్తాడు 83 వరల్డ్ కప్ గురించి మదన్ లాల్ నాకు ఇంకొక ఓవర్ ఇయ్యా అని అడిగాడంట అడిగితే ఇప్పటికే కొట్టాడురా బాబు రిచర్డ్స్ నిన్ను బాతున్నాడు ఇంకో ఓవర్ వేస్తే ఇంకో 20-30 వస్తే అయిపోయింది మ్యాచ్ అంటే లేదు నాకు ఒక ఓవర్ ఇయ్యని అడిగాడంట ఆల్మోస్ట్ కపిల్ తను అక్కడి వరకు వెళ్ళిన వాడు సర్లే అని చెప్పి బాల్ చేతిలో పెట్టాడు అండ్ దట్ వాజ్ ద గేమ్ చేంజింగ్ మూమెంట్ హిస్టరీ మారింది మొత్తానికి 83 వరల్డ్ కప్ గెలవడానికి అందుకని కపిల్ ఏమంటాడు కెప్టెన్ కు అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నాకు అవకాశం ఇచ్చి నేను ఏదైనా చేయగలను అనే ప్లేయర్స్ ఉన్నారనుకోండి మొత్తం డైనమిక్స్ మారిపోతుంది